శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, మనం చూసాం నిన్న ఒక సంచలనమైన తీర్పు హైకోర్టు ఇచ్చింది. ఏంటంటే గత సంవత్సరంలో జరగాల్సిన పంచాయతీరాజ్ ఎలక్షన్స్ వెంటనే మీరు ఆ రిజర్వేషన్ మీద డిక్లేర్ చేసేసి వెంటనే బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది డిక్లేర్ చేసేసి ఎలక్షన్స్కి అనౌన్స్ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నెలాఖరులోగా బీసీ డిక్లరేషన్ మీద మీరు స్పష్టతమైన హామీ ఇవ్వాలని చెప్పేసి, మరియు సెప్టెంబర్ 30 వరకు ఎలక్షన్ రిజల్ట్స్ కూడా రావాలని చెప్పేసి ఇక్కడ హైకోర్టు అనేది మొట్టికాయలేసింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో వారు చెప్పారు నెలాఖరికి ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల అవుతుందని. వారు చెప్పిన జోష్యమే ఈరోజు నిజమైంది. ఆ రోజు మహేష్ గౌడ్ గారు ఎవరైతే మాట్లాడారో వారికి ఈరోజు హైకోర్టు బీఫిట్టింగ్ రిప్లై ఇచ్చిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటెలిజెన్స్ ఇక్కడ గెలిచిందని చెప్పుకోవచ్చు మనం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు బీసీ డిక్లరేషన్ అనేది ఇప్పుడు 42% ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల్సింది. అండ్ అయితే అక్కడ పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడుతూ మళ్ళీ బీసీ రిజర్వేషన్ గురించి ఏదైతే ధర్మస్థానం తీర్పిచ్చిందో అట్లాంటి తీర్పు మేము ఏకీభవిస్తాం, హైకోర్టు నుంచి వచ్చిందాన్ని మళ్ళీ ఇది రెడ్డి వర్గాలకు కూడా మేము అన్యాయం చేయం అని చెప్పేసి అంటున్నారు. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వచ్చేసరికి రెడ్డిస్ అండ్ బీసీస్ ఒక్కటే ఉన్నారా? అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వీళ్ళు ఎవరు లేరా అని చెప్పేసి ఇప్పుడు ఈరోజు క్వశ్చన్ మార్క్ ఒకటి రైజ్ అవుతుంది. ఇంకా వేరే కులాలు లేవా? ఓన్లీ రెడ్డిస్ అండ్ బీసీసే ఉన్నారా? మిగతా కులాలు లేవా అని చెప్పేసి ఈరోజు చాలామంది దీన్ని నెట్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు, నెటిజన్స్ క్వశ్చన్స్ చేస్తున్నారు ఎవరైతే మహేష్ గౌడ్ గారు స్పీచ్తో. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది ప్లస్సా మైనసా అంటే ఇప్పుడు మాట్లాడదాం. అయితే గతంలో ఎందుకు ఎన్నికల్లో వెళ్ళలేదు అని చెప్పేసి మనం అంటే రైతు బంధు అనేది ఎవరికి క్లారిటీగా ఇవ్వలేదు, అందుకే ఎలక్షన్స్కి వెళ్ళలేదు అని చెప్పేసి, ఇంక కొన్ని హామీలు ఎవరికి ఇవ్వలేదని చెప్పేసి దానివల్లనే వెనకాల తగ్గారు. ఇంకొకటి బీసీ డిక్లరేషన్ కూడా ఇవ్వాలని చెప్పేసి, బీసీ రిజర్వేషన్ మీద కూడా వారు స్పష్టతమైన నిర్ణయం లేదని చెప్పేసి ఇట్లా కాంగ్రెస్ కాలయాపన చేసిందని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే తీరా ఇప్పుడు చూస్తే ముందు నొయ్యి వెనకాల గొయ్యి అన్నట్టు ఇప్పుడు ఉంది కాంగ్రెస్ పరిస్థితి. ఏంటంటే ఇప్పుడు రైతు బంధు అందరికి ఇచ్చారు, కానీ ఇప్పుడు 42% రిజర్వేషన్ అనేది బేసిస్కి ఇవ్వాలి, కంపల్సరీగా ఇప్పుడు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఈ స్థానిక ఎలక్షన్స్లో 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే కాంగ్రెస్ చెప్పిన అన్ని హామీల్లో ఎట్లయితే వాళ్ళ మాట నిలబెట్టుకోలేదో ఈ బీసీ రిజర్వేషన్ మీద కూడా వారు మాట నిలబెట్టుకోలేదని చెప్పేసి మెజారిటీ ఉన్న బీసీ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనేసి, వీరికి ఇప్పుడు రిజర్వేషన్ ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఇక్కడ మేధావులు చెప్తున్నారు. అండ్ ఇది వాస్తవం కూడా. ఎందుకంటే ఇప్పుడు మెజారిటీ ఆఫ్ పీపుల్ 42% ఇస్తారా ఇవ్వరా అని చెప్పేది మనం 30వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ ఇప్పుడు ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి ప్లస్ అండ్ మైనస్ ఏంటంటే ఇప్పుడు రైతు బంధు అన్నారు, కానీ రైతు రుణమాఫీ మాత్రం ఇప్పుడు రైతు బంధు అందరికి ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. కానీ అది ఎంతవరకు ఇంకా పడిన రైతులు కొంతమంది ఉన్నారు, ఇంకా కొంతమందికి ఎకరం వాళ్ళకి రాలేదు, 2 ఎకరాల వరకు రాలేదు. ఊర్లలో జరుగుతున్న డిస్కషన్. అయితే ఇది రెక్కల పరంగా మొత్తం అయితే అందరికి ఇచ్చిందని చెప్తున్నారు, కానీ అక్కడ రైతులకి వస్తున్నాయా రావట్లేదా? అయితే ఇప్పుడు రైతు బంధు ఎవరికి వచ్చింది ఫ్రెండ్స్? రైతు భూమి ఓనర్కి వచ్చింది. మరి వీళ్ళు చెప్పిన కౌలు రైతుల సంగతి ఏమైంది అని చెప్పేసి ఇప్పుడు బీజేపీ దాని మీద ధ్వజం ఎత్తుతుంది. కౌలు రైతులకి వీళ్ళిచ్చారని కౌలు రైతులకి వీళ్ళిస్తాన్న హామీ ఏమైంది అని చెప్పేసి ఇప్పుడు ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే రైతు వారిగానే వీరికి మైనస్ ఇంకొకటి ఏంటంటే రైతు రుణమాఫీ 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి వీరు చేయలేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే రైతు రుణమాఫీ ఎవరైతే రాలేదో వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓటేసే ఛాన్స్ ఉంది. సో ఇంకొకటి ఏంటంటే రైతు మద్దతు ధర ఏంటంటే మనకి మొన్న మిర్చి రైతులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీస మద్దతు ధర ఇవ్వలేకపోవడంతో వారు వచ్చేసరికి ఈ గవర్నమెంట్ మీద చాలా యాంటీగా ఉండే ఛాన్స్ ఉంది ఇప్పుడు. అండ్ ఇప్పుడు రైతులు పరంగా పక్కన పెడితే ఇక్కడ ఆడపిల్లలకు వచ్చేసరికి అయితే మన మహిళల సెక్టర్కి వస్తుంది, కానీ మహిళలకు వచ్చేసరికి 2,500 రూపాయలు వీరు ఇస్తా అని చెప్పారు, కానీ ఇప్పుడు దాకా మహిళలకి 2,500 రూపాయలు వీరు ఇవ్వలేదు. అండ్ మహిళలకు వచ్చేసరికి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఎలక్ట్రానిక్ స్కూటీ ఇస్తా అన్నారు, కానీ ఇప్పటికి ఎలక్ట్రానిక్ స్కూటీ ఇవ్వలేదు. సో ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ ఓటర్స్ 18 to 25 గ్యాప్లో వీళ్ళకి ఓట్లు తగ్గే ఛాన్స్ ఉందనేసి ఒక అంచనాకి మనం రావచ్చు. అండ్ ఇంకోటి ఉన్నారో వారికి కళ్యాణ లక్ష్మి లోన్ ఇస్తా అని చెప్పారు,
కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తా అని చెప్పారు. కానీ కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తున్నారా, ఇవ్వట్లేదా అని చెప్పేసి మనకు ఆల్రెడీ తెలుసు. అసలు కళ్యాణ లక్ష్మి అనే పథకం ఉందా అని కూడా ప్రజలు మర్చిపోతున్నారనే ఒక ధోరణిలో ఇప్పుడు ప్రజలు మాట్లాడుతున్నారు. అండ్ ఇందాక మనం రైతు రుణమాఫీ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. రైతులో ఇంకొక మెయిన్ యాక్సెప్ట్ ఏంటంటే, ఏదైతే రైతు బీమాని గత గవర్నమెంట్ ఏదైతే ఇనిషియేట్ చేసిందో ఈ గవర్నమెంట్ దానికి ఇవ్వట్లేదు అనేసి ఒక అపవాదం కూడా ఉంది. సో ఇటు రైతులకు ఇటు మహిళలకు వీరు ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ఓట్స్ వీళ్ళిద్దరు కాబట్టి వీళ్ళిద్దరిది పక్కన పెట్టండి. ఇంకా మిగతాది ఎవరితో ఉంటుంది, ఇప్పుడు ఇప్పుడు మన నిరుద్యోగుల ఓట్లు ఉంటాయి. ఇప్పుడు నిరుద్యోగ ఓట్లు వీళ్ళకి ప్లస్ ఏంటంటే అన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. గ్రూప్ 1 గ్రూప్ 2 డిఎస్సి అవన్నీ కానిస్టేబుల్స్ అవన్నీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. కానీ కొలువులు ఇప్పుడు దాకా ఎవరు ఎక్కట్లేదంట. అండ్ ఇంకొకటి చూస్తే ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళకి స్కాలర్షిప్ ఫీజు ఇంకా బకాయిలు అంతే ఉన్నాయంట. అండ్ మొన్ననే విద్యార్థులు ఎవరైతే మెడిసిన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 23 కాలేజెస్ గవర్నమెంట్ నుంచి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏదైతే ఉందో అది వాళ్ళు క్యాన్సిల్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేవంట. అయితే వీరు ఎప్పుడు చూసినా మీ మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాకి కడుతున్నామని చెప్పేసి పేరుకే మాత్రానికి, కానీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదంట. సో ఇప్పుడు గవర్నమెంట్కి ఇది పెద్ద ట్యాకిల్ అయ్యే ఒక సమస్య ఉంది. ప్రతిపక్షాలు కోట్ చేసే ఒక అంశం కూడా మారబోతుంది. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు విద్యార్థుల దగ్గర నుంచి కూడా ఒక సెక్టర్ ఆఫ్ ఓట్స్ పోయినాయి అనుకుందాం. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మన ఎవరైతే ఇప్పుడు మధ్యతరగతి కుటుంబానికి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చేసరికి మన ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో టీచర్ ఎంప్లాయీస్ కానీ ఇంకా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వారికి రిటైర్మెంట్ బెనిఫిషరీస్ అనేది ఇవ్వట్లేదంట. వారికి బాండ్ రూపంలో ఇవ్వడంతో ఆ బాండ్ ఎట్లా క్లియర్ చేసుకోవాలో తెలియక నిన్ననే ఒక రిటైర్ అయిన ఒక ఉద్యోగి చనిపోవడం కూడా జరిగింది. సో ఇవన్నీ మనం టాలీ చేసుకుంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో వచ్చేసరికి టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓట్లు వచ్చేసరికి వారికి నెగిటివ్గా పడ్డాయి. సో ఇక్కడ టీచర్లు ఎంత కోపంగా ఉన్నారో కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ టీచర్లు ఎమ్మెల్సీ అండ్ ఇప్పుడు ఉద్యోగులు కూడా వీరి సెక్టర్ ఆఫ్ ఓట్స్ కూడా పోతుంది. ఇంకా ఎవరు వీళ్ళకి ఓట్ వేసిందంటే ఇక్కడ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు ఓట్ బ్యాంక్ కింద మారుతారు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ సింపథైజింగ్ ఓటు దీనికి పడే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ కాంగ్రెస్లో కూడా ఈ ఓటు మొత్తం వీళ్ళకే పడుతుందా అంటే ఇక్కడ ఇది కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోనే ఉంది. ఇక్కడ ఖమ్మం డిస్టిక్కే ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ బట్టి వర్గం అని, పొంగరెడ్డి వర్గం అని, తుమ్మల వర్గం అని ఇట్లా ప్రతి ఎమ్మెల్యేకి ఒక వర్గం అన్నట్టు మొత్తం ఇక్కడ ఒక స్ట్రక్చర్ కూడా క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ ఏ వర్గానికి సంబంధించిన నాయకుడి మధ్యలో వీరే కుమ్ములాటలు ఉంటాయి. సో ఈ ఓట్ అనేది వీళ్ళు వేయచ్చు, లేకపోతే వీళ్ళు ఓటు వచ్చేసరికి వేరే పార్టీకి కూడా షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి మన అనాలిసిస్ ప్రకారంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్తే 25 to 30% ఓట్సే పోల్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా ఇప్పుడు బీఆర్ఎస్ ఏమైనా ఉందా అని చూస్తే మనం చూసాం ఎమ్మెల్యే ఎలక్షన్స్ తర్వాత ఎంపీ ఎలక్షన్స్లో ప్రజలు వీరిని ఆశీర్వదించలేదు. కానీ కొన్ని డివిజన్స్లో కొన్ని సెక్టార్స్ ఆఫ్ పీపుల్లో ఇంకా తెలంగాణ ఫీలింగ్ అంతే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్సీ ఏదైతే అప్పుడు రైతు బంధు అట్లా పెన్షన్స్ ఎవరైతే ఇచ్చారో కేసీఆర్ గారు దా సింపథైజర్స్ ఆఫ్ ఓటు ఈసారి వారికి పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గతంలో కంటే ఇప్పుడు ప్రజెంట్ కంటే రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ నయం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ఇక్కడ బీఆర్ఎస్కి కొంచెం ఫ్లెచ్చింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ఒక విన్నింగ్ అంటే మెజారిటీ ఆఫ్ రెస్పెక్ట్ సీట్స్ వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు మూడో పార్టీ భారతీయ జనతా పార్టీకి వచ్చేసరికి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఇది కార్యకర్తల పార్టీ. కార్యకర్తలు ఇక్కడ పన్నా ప్రముఖ నుంచి బూత్ అధ్యక్షుల వరకు వాళ్ళు ఎట్లా బిల్డప్ చేసుకున్నారో ఎలక్షన్స్ వైజ్గా మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళకు సైకిల్ లాగా ఎవరైతే ఉన్నారో బూత్ అధ్యక్షులు కానీ, శక్తి కేంద్రం కానీ, పన్నా ప్రముఖులు కానీ వీళ్ళంతా ఒక మిసైల్ లెక్క వర్క్ చేస్తున్నారు. సో నిన్న ఒక తెలుగు స్క్రైబ్ అనే ఒక టీఆర్ఎస్ పత్రిక అనేది ఒకటి పబ్లిష్ చేసింది. ఇక్కడ ఏమని పబ్లిష్ చేసిందంటే భారతీయ జనతా పార్టీ ఎవరైతే నిలబడుతున్నారో వారికంటే ఇండిపెండెంట్గా నిలబడే వాళ్ళు ఎక్కువ సీట్లు సాధించే ఒక ఛాన్స్ ఉందనేసి ఈ తెలుగు స్క్రైబ్ అనేది ఒక పెద్ద కవిత లెక్క రాసింది. దాంట్లో ఇక్కడ నాయకుల మధ్యలో సంయమనం లేదనేసి ఇక్కడ వర్గపోరు ఉందని చెప్పేసి వారు మాట్లాడారు. కానీ ఒక విషయం ఈ తెలుగు స్క్రైబ్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైతే బీఆర్ఎస్ రాపించిందో ఈ న్యూస్ని వీరొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రతిపక్షంలో ఉంది, ఇక్కడ మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యేస్ బీఆర్ఎస్ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళ టార్గెట్ ఎవరికి చేయాలి? ఈ స్థానిక ఎలక్షన్స్ మీద కాంగ్రెస్ మీద చేయాలి.
కానీ కాంగ్రెస్ని కాదనేసి భారతీయ జనతా పార్టీని ఎందుకు టార్గెట్ చేస్తున్నట్టు? అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీని ఎందుకు టార్గెట్ చేస్తున్నాను అనుకుంటే, ఇక్కడ భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి వాళ్ళని డిఫేమ్ చేయడానికి రకరకాల అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళ అస్త్రాలకి వీళ్ళ శస్త్రాలకి ఇక్కడ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఫియర్ అవర్ అని చెప్పేసి వాళ్ళు ఒక మిసైల్స్ లెక్క వర్క్ చేస్తారని చెప్పేసి గ్రౌండ్ రిపోర్ట్ ఉంది. సో ఇక్కడ మెజారిటీ ఆఫ్ సీట్స్ స్థానిక ఎలక్షన్స్లో వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ విజయడంక మూగించడంలో అనుమానమే లేదని విశ్లేషకారులు అంటున్నారు. సో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందా, ఇక్కడ బీఆర్ఎస్ సెకండ్ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా స్థానిక ఎలక్షన్స్లో మనం సెప్టెంబర్ 30 వరకు చూడాల్సిందే. కానీ మీ ఒపీనియన్ ఏంది? మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీ అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ అయితే ఇక్కడ స్థానికంగా మీ లీడర్స్ ఇక్కడ గట్టిగా ఉన్నారో ఏ పార్టీ అయితే మీరు ఇక్కడ కేపబిలిటీ మీ ఇక్కడ లీడర్షిప్ ఉంటే ఆ పార్టీ ఇక్కడ మనకు బలోపేతం చేస్తుంది, మమ్మల్ని అభివృద్ధి చేస్తుంది అనుకుంటారో స్థానికంగా మీరు కమెంట్స్ రూపంలో చెప్పగలరు. అండ్ దీనికి సంబంధించి ఒక పోల్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ పోల్లో కూడా మీరు పార్టిసిపేట్ అయ్యి మీ ఒపీనియన్ అని చెప్పగలరు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.